హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం వర్కింగ్ విత్ డైరెక్టరీస్ ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, అలానే సబ్ డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ప్రాక్టికల్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు నేను డెస్క్టాప్కి వెళ్తాను. ఓకే, డెస్క్టాప్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. ఇలా నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాను, శ్రీకాంత్ అనే ఫోల్డర్. ఓకే, డెస్క్టాప్ వచ్చి విండోస్లో నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను. అదే లైనెక్స్లో ఫోల్డర్ని ఇక్కడ డైరెక్టరీ అంటాం. ఒక డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలంటే మనకి ఎంకేడిఆర్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాం. డైరెక్టరీ ఏమో వచ్చేసి రాజు. ఇప్పుడు ఏమవుతుంది, కెనాట్ క్రియేట్ డైరెక్టరీ రాజు ఫైల్ ఎగ్జిట్, ఆల్రెడీ ఎగ్జిట్ అయిందంట. అలాంటప్పుడు ఎంకేడిఆర్ సాయి అని ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకున్నాం. ఎల్ఎల్ ఇచ్చాం. ఇక్కడ సాయి అనే డైరెక్టరీ క్రియేట్ అయిందా? ఏదైనా ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలంటే కమాండ్ ఏంటంటే ఎంకేడిఆర్ అనే కమాండ్ ఇచ్చుకొని మనం సాయి అని ఒక డైరెక్టరీ నేమ్ ఇచ్చుకుంటే మనకు డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటే ఎంకేడిఆర్ వరుణ్ స్లాష్ సురేష్ స్లాష్ ముని అని తీసుకుంటున్నాం. ఇక్కడ నీకేమడుగుతుంది, ఎంకేడిఆర్ కెనాట్ క్రియేట్ డైరెక్టరీ. ఇక్కడ ఒక సబ్ డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకుంటే మనకు కమాండ్ ఎంకేడిఆర్ -p అంటే పేరెంట్ డైరెక్టరీ అనే కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ యూజ్ చేసుకొని మనం సబ్ డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు వరుణ్ అనే డైరెక్టరీ, వరుణ్ అనే డైరెక్టరీలో సురేష్ అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం. సురేష్ అనే డైరెక్టరీలో ముని అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంటర్ ఇవ్వు, ఎల్ఎల్ ఇస్తే నీకు వరుణ్ అనే డైరెక్టరీ క్రియేట్ అయిందిగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం వరుణ్ అనే డైరెక్టరీ లోపలికి వెళ్తాం. వరుణ్ అనే డైరెక్టరీకి లోపలికి వెళ్ళాక ఎల్ఎల్ ఎంటర్ ఇస్తే మనకి సురేష్ అనే డైరెక్టరీ ఉంది. సురేష్ అనే డైరెక్టరీ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఎల్ఎల్ ముని అనే డైరెక్టరీ ఉంది. ఇలా మనం ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలంటే ఎంకేడిఆర్ కమాండ్ యూజ్ చేసుకుంటాం. అలా సబ్ డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం ఎంకేడిఆర్ -p అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం సబ్ డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, రియల్ టైంలో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకుంటారు. ఏదైనా డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు లైనెక్స్లో ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని మనం డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాం. ఆర్ వన్ డైరెక్టరీ సబ్ డైరెక్టరీని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. డెవలప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ట్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ 1 KPHP వచ్చి మా టీమ్ని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.